కులగజ్జి ఉంది. ఈ కులగజ్జి కారణంగా హీరోల అభిమానాలు ఇవన్నీ వేరే రకంగా ఉంటుంటాయి. తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇక్కడున్నంత విపరీతమైన మూఢభక్తి లేదు అక్కడ. అక్కడ గౌరవిస్తారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు, కానీ చచ్చిపోరు హీరోల కోసం. ఇక్కడతో పోల్చుకుంటే 100కి 70% తక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడేదో వీళ్ళు శాసించాలనుకోవడం కష్టం. కానీ ఒకటి సార్, ఫైనల్గా ఈ అంశంలో వచ్చిన అంటే జనరల్గా వచ్చిన డౌట్ సోషల్ మీడియాలో కూడా బాగా రేజ్ అవుతుంది. చిరంజీవి ఒక పెద్దన్న పాత్ర ఓకే, నిజంగా ఆయన తీసుకోకపోయినా ఆయన్ని ఇప్పుడు పెద్ద హీరో కాబట్టి అక్కడ ఒక రకంగా ఆయన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు, ఇప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నారు అంటారు, రాజీనామా చేయలేదు ఆ సభ్యత్వాన్ని. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీఎంఏ ఉన్నారు. ఆయన కూడా ఎందుకు లైట్ తీసుకున్నారు, ఇక్కడ వచ్చే వరకు కూడా ఎందుకు ఆయన కూడా ఒక షో చూసి వదిలేశారు, చోద్యం చూసి వదిలేశారు? ఎవరు అడిగారు ఆయన్ని చూడమని? అంటే ఆయన లీడ్ తీసుకోవచ్చు కదా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఇష్యూస్ వస్తే ఆయన లీడ్ తీసుకుని వచ్చి జగన్ గారితో కూర్చొని మాట్లాడలేదా? అప్పుడు కూడా జగన్ పిలిస్తేనే వచ్చాడు ఆయన. జగన్ దగ్గరికి ఆయన రాల. ముందు జగన్ దగ్గరికి భోజనానికి పిలిచినప్పుడు వచ్చారు, అదొకటి. తర్వాత జగన్ పిలిస్తేనే వచ్చారు, కమిటీ నాయకత్వం వహించమని చెప్పేసి. సినిమా టికెట్లకు సంబంధించి వివాదం వచ్చినప్పుడు చిరంజీవి గారు ఆధ్వర్యంలో వస్తే నేను చూస్తానన్నాడు, వచ్చారు. రేవంత్ ఇప్పుడు అట్ట అనలా. రేవంత్ ఇప్పుడు అంటే చూస్తారేమో ఆయన. ఇప్పుడు